నమస్తే. కేటీఆర్కు హైకోర్టు నోటీసులు పంపించింది. ఎందుకంటే కేటీఆర్ తన యొక్క అఫిడవిట్లో పొందుపరిచినటువంటి అంశాలలో ముఖ్యంగా తన యొక్క తనయుడు పైన భూమి ఉంది. ఆ భూమికి సంబంధించినటువంటి వివరాలు, ఆ భూమి ఎక్కడి నుంచి వచ్చిందో కనీసం ఎక్కడ పొందుపరచలేదు. అసలు అఫిడవిట్నే తప్పుగా సమర్పించారంటూ కేకే మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి అభ్యర్థి ఒక కేసు అయితే వేయడం జరిగింది. ఆ కేసు విషయంలో హైకోర్టు నోటీసులు అయితే పంపించింది. అసలు ఆ కేసు ఏంటి, ఆ కేసులో ఉన్నటువంటి మూలాలేంటి, కేటీఆర్ అక్కడ డిస్మిస్ అవ్వాల్సినటువంటి అవకాశం ఉంటుందా, సిరిసిల్లకు ఉప ఎన్నిక వస్తుందా, ఇవన్నీ అడిగి తెలుసుకుందాం. మనతో పాటుగా ఆ కేసు వేసినటువంటి కేకే మహేందర్ రెడ్డి ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే. ఏంటి అసలు మొత్తం 3 రోజుల నుంచి నడుస్తూ ఉంది, సిరిసిల్లకు ఉప ఎన్నిక వస్తుందేమో అనే లెవెల్లో నడుస్తూ ఉంది. అసలు ఏంటి మీరు వేసినటువంటి కేసు యొక్క ఉద్దేశం ఏంటి? ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రకారం ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో దాని ప్రకారం పోటీ చేసే అభ్యర్థి ఎవరైనా ఇండిపెండెంట్ కావచ్చు, పార్టీల తరఫున పోటీ చేసే అభ్యర్థి అయినా ఆ ఎలక్షన్ కమిషన్ పొందుపరిచిన రూల్స్ అండ్ రెగ్యులేషన్కు లోబడే తమ యొక్క అఫిడవిట్ వేయాల్సి ఉంటుంది. ఆ నామినేషన్ సమర్పించాల్సిన అవసరం ఉంటుంది కదా. ఆ నామినేషన్తో పాటు మన పైన ఉన్న కేసుల గురించి కానివ్వండి, మన యొక్క ఆస్తుల గురించి కానివ్వండి, మన యొక్క డిపెండెంట్స్ మన పైన ఎవరైతే డిపెండెంట్ అయి ఉంటారో వాళ్ళ ఆస్తుల గురించి ఇవన్నీ కూడా మెన్షన్ చేయాల్సిన బాధ్యత పోటీ చేసే అభ్యర్థి పైన ఉంటుంది. అవన్నీ కూడా మెన్షన్ చేయకుండా వారు దానిలో తప్పుడు అఫిడవిట్ ఇచ్చిననేది నా యొక్క అభిప్రాయం. ఓకే. దాని ప్రకారం ఏంటంటే ఎవరైతే పోటీ చేస్తున్నారో ఆ పోటీ చేసే అభ్యర్థి తన కుటుంబం యొక్క వివరాలను ఇవ్వాల్సి వస్తుంది. తన పైన ఏదైనా కేసులు ఉన్నట్టయితే, క్రిమినల్ కేసులు ఉన్నట్టయితే, శిక్ష పడ్డట్టయితే వాటి గురించి కూడా చర్చించాల్సిన అవసరం అందులో ఉంటుంది కదా. వాటిని పొందుపరుస్తూనే వ్యక్తిగతంగా తన కుటుంబం పైన ఎన్ని ఆస్తులు ఉన్నాయి, భార్య పేరు పైన ఏం ఆస్తులు ఉన్నాయి, ఇలా బ్యాంకుల్లో ఎంత ఉంది, గోల్డ్ ఎంత ఉంది, స్థిరాస్తులు ఏంటి, చరాస్తులు ఏంటి, ఇవన్నీ కూడా చెప్పాల్సిన బాధ్యత పోటీ చేసే అభ్యర్థి పైన ఉంటుంది కదా. అదే మాదిరిగా నేను పోటీ చేసినప్పుడు కూడా నేను చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. నేను వారిపైన ఆరోపణ చేసింది ఏంటంటే కేటీఆర్ గారి యొక్క అబ్బాయి హిమాన్షు అనే ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యక్తిగత విషయాలతో నాకు సంబంధం లేదు. ఓకే. వారి అబ్బాయి గురించి మాట్లాడాల్సిన అవసరం నా పైన లేదు, వారి కూతురు గురించి మాట్లాడిన అవసరం నా పైన లేదు. ఎందుకంటే రాజకీయం వేరు, కుటుంబం వేరు. అలా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం కుటుంబం యొక్క ఆస్తులను కూడా మనము పొందుపరచాల్సిన అవసరం ఉంది, ప్రజలకు తెలపాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇవాళ వారికి 2 సంతానం, ఒక కూతురు ఒక కొడుకు ఉంది. కొడుకున్నాడు. ఆ కూతురు గురించి వారు మెన్షన్ చేయడం జరిగింది, కొడుకు గురించి మెన్షన్ చేయడం జరగలేదు. ఎందుకంటే వారి ఉద్దేశంలో ఏంటంటే డిపెండెంట్ అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తెలిపిన దాని ప్రకారం దాన్ని కూడా నేను కోర్టులో వేసిన దానిలో క్లియర్గా చెప్పడం జరిగింది. ఆ సెక్షన్ ప్రకారం డిపెండెంట్ ఎవరైతే ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్ అయి ఉండి ఉంటారో, అటైనింగ్ మెజారిటీ ఆఫ్ 18 years తర్వాత ఇండిపెండెంట్గా ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉండాలనేది వారి యొక్క దాని మీనింగ్. ఓకే. కాబట్టి దాని ప్రకారము వారి అబ్బాయి 12/7/23 నాడు 18 సంవత్సరాలు నిండాయి. ఆయనకు 18 సంవత్సరాలు నిండంగానే ఆయన ఇంచుమించు నాకు తెలిసినంత వరకు 19/7/23 సంవత్సరంలో ఆయన కొడుకు పేర ఆయన కొడుకు స్వతహాగా ఆయన చెప్పిన దాని ప్రకారం ఆయన కొడుకు ఇండిపెండెంట్ అయింది. కాబట్టి ఇండిపెండెంట్ కాగానే ఆయన కొడుకు సిద్దిపేట జిల్లా, ప్రస్తుతం సిద్దిపేట జిల్లా, పాత మెదక్ జిల్లాలో మర్కూకు మండలం వెంకటాపురం అనే గ్రామంలో 4 ఎకరాల భూమి కొన్నాడు. దానికి గాను రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం 10,50,000 రూపాయలు ఇలా కొన్నవారికి ఇవ్వడం జరిగింది ఆయన. అంతేకాకుండా ఎర్రవెల్లి గ్రామంలో అక్కడ కూడా 32 ఎకరాలు 34 ఎకరాల భూమి కొనడం జరిగింది. దానికి ఇంచుమించు 88 లక్షల పైచీలు కూడా మార్కెట్ వాల్యూ ప్రకారం చేయడం జరిగింది. వాళ్ళ అంటే నేను చెప్పింది ఏంటంటే వారు ఏదైతే కేటీఆర్ గారి కొడుకు నేను చెప్పిన దాని ప్రకారం, ఆయన చెప్పిన దాని ప్రకారం అఫిడవిట్ ప్రకారము 12/7/23 సంవత్సరంలో ఆయనే అటైన్ ద మెజారిటీ ఆఫ్ 18 years. ఓకే. అప్పుడు ఈయన ఎంత పే చేసిండంటే 10,50,000 ఒకటి, 88,15,500 రూపాయలు ఒకటి వారు పే చేయడం జరిగింది. అదే మాదిరిగా అబ్బాయి చదువుల నిమిత్తం పై దేశాలకు వెళ్ళిండి. అలా
పై దేశాలకు వెళ్ళినప్పుడు మరి ఆయన డబ్బులు ఏ విధంగా ఆయననే పోగుపరుచుకున్నాడా, వాళ్ళ తండ్రి తనకు ప్రోగు చేసి ఇచ్చిండు అనేది ఇప్పుడు కూడా. మీరు చెప్తున్నటువంటి విషయాలన్నీ కూడా కేటీఆర్ పోటీ చేసినటువంటి అఫిడవిట్ లో ఏమైనా పొందుపరిచారా? కనీసం నా కుమారుడి పైన వారు పొందుపరచలేదు కాబట్టి నేను వేసాను ఇవ్వాలి. ఎందుకంటే నేను నాకు కూడా కొడుకున్నాడు. ఓకే. నా కొడుకు 18 సంవత్సరాలకు సంపాదించలే. నేను మరి మా ఏరియాలో ఎవరిని అడిగినా కానీ వారి ఆస్తులు మా ఆస్తులు లెక్క పెట్టినట్టయితే మరి మా నాన్న గురించి చెప్తారు, వాళ్ళ గురించి చెప్తారు ఇవాళ. ఓకే. నేను స్వయంగా కేసీఆర్కి దగ్గర ఉన్నా కాబట్టి ఆయన పరిస్థితి స్థితిగతులు అన్నీ కూడా నాకు ఏర్పడు. అట్లని చెప్పి నేను వ్యక్తిగతంగా ఎవరి దానిలో కూడా విమర్శించాల్సిన అవసరం నాకు లేదు, వాళ్ళ వ్యక్తిగత జీవితాలకు పోసిన అవసరం అంతకంటే లేదు నాకు. ఎందుకంటే ఇవాళ ఉన్న వాళ్ళు రేపు లేకుండా కావచ్చు, రేపు ఉన్న వాళ్ళు ఇవాళ ఉండకుండా కావచ్చు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే 18 సంవత్సరాలు 12/7/23 నాడు నిండిన వ్యక్తి, మేజర్ అయిన వ్యక్తి ఇన్ని అంటే ఇంచుమించు ₹1,00,00,000 మార్కెట్ వాల్యూ ప్రకారం 10,50,000 ఒకటి, 88,15,500 రూపాయలు ఒకటి, ఏ విధంగా ఆయనకు వచ్చిందనేది చెప్పాల్సిన బాధ్యత వారిపైన ఉంటుంది. అలా డిపెండెంట్గా చూపించినంత మాత్రాన ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఆయనకు ఎక్కడి నుంచి వచ్చింది, ఆయనకు సమకూర్చిన వాళ్ళ తాత ముత్తాతల నుంచి వచ్చిందా లేకుంటే జాయింట్ ఫ్యామిలీ నుంచి వచ్చిందా అనేది. ఇక్కడ చూడండి, 12/7/23 నాడు ఆయన 12/7/23 నాడు నా అఫిడవిట్లో నేను చెప్పాను. 12/7/23 నాడు ఆయనే మేజర్గా అటైన్ అయిండు. ఆయన డాక్యుమెంట్ ఎప్పుడు ఉందయా అంటే ఆయన డాక్యుమెంటు 19 జూలై 23, అంటే 7 నెలలు అంటే జూలై కదా. 19/7 జూలై రోజు వారం రోజుల వ్యవధిలోనే ₹1,00,00,000 సంపాదించండు. ఆయన వారం రోజుల వ్యవధిలో ₹1,00,00,000 సంపాదించండు. దానికి సోర్స్ ఎక్కడిది అనేది కావాలి. ఇప్పుడు నేను నా ఆరోపణ అంతా కూడా ఏంటంటే వారం రోజుల్లో ₹1,00,00,000 కొన్నది కూడా ఎక్కడి నుండి, మళ్ళీ ఆయనే ఎక్కడి నుంచో కాదు కొన్నది. ఆ ల్యాండ్ అంతా కూడా తెలంగాణ పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పైన ఉన్నది ఆ ల్యాండ్. ఓకే. అంటే కేవలం బదిలీ చేసిండ్రు. తెలంగాణ దామోదరరావు గారు ఎవరైతే తెలంగాణ పబ్లికేషన్కు CMD ఉన్నాడో లేకుంటే CEO ఉన్నాడో దేనికి ఉన్నాడో ఈజ్ ఆథరైజ్డ్ పర్సన్. దిస్ ద డాక్యుమెంట్. దామోదరరావు గారే ఫోటో ఉంది ఇందులో. దామోదరరావు గారు తెలంగాణ పబ్లికేషన్స్ నుంచి వారి అబ్బాయి అంటే కేటీఆర్ గారు TRS యొక్క వర్కింగ్ ప్రెసిడెంట్ గారి అబ్బాయి అయిన హిమాన్షురావు గారి పైన వారు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. దాని కొరకు దాని నిమిత్తము మర్కూకు మండలంలోని వెంకటాపూర్లో 4 ఎకరాలు, ఎర్రవల్లిలో 32 ఎకరాల పైచిలకు, అది ఇంచుమించు 36 ఎకరాలకు ఇవాళ ₹1,00,00,000 మార్కెట్ వాల్యూ ప్రకారం ట్రాన్స్ఫర్ చేయడం. మీరు ఇవన్నీ కోర్టు ముందట సబ్మిట్ అయితే చేస్తున్నారు. ఇంతకు ముందు గతంలో పొలిటీషియన్స్ సంబంధించినటువంటి విషయంలో దేశంలో ఎప్పుడైనా ఇట్లాంటి కేసులు వస్తే ఆ కేసుల విషయంలో డిస్మిస్ అయినటువంటి సందర్భాలు, ముఖ్యంగా ఎమ్మెల్యే పైన అనర్హత వేటుపడి ఉప ఎన్నిక వచ్చినటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయి? ఎందుకంటే మీరు స్వతహాగా అడ్వకేట్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు, మీకు పూర్తి స్థాయిలో అవగాహన కూడా ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇంతకుముందు మాట్లాడి చెప్పాను నేను. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఉంటాయి. తప్పుడు అఫిడవిట్ సమర్పించినందుకే వారు అనర్హత కింద ప్రకటించాల్సిన అవసరం ఉంటుంది. మన ఎక్కడనో కాదు, దేశం అంతా కూడా కాదు, మన రాష్ట్రంలోనే 2 జరిగినాయి మొన్న రీసెంట్గా. అవును. ఒకటి శ్రీనివాస్ గౌడ్ ఒకటి, రెండోది వెంకట్రావు గారు ఒకటి. సరే, సబ్సిక్వెంట్గా వాళ్ళందరూ కూడా సుప్రీంకోర్టుకు పోయి స్టే పట్టుకొస్తున్నారు. తప్పకుండా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు సమర్పించిన నామినేషన్ల పేపర్లతో పాటు అఫిడవిట్ ఏదైతే సమర్పించానో దానిలో తప్పుడు ఒక నిజాలు చెప్పినట్టు తప్పుడు ఆధారాలు చూపించినట్టయితే తప్పకుండా దానికి తగిన శిక్ష భారతదేశంలో కోర్టులు విధించిన సందర్భాలు ఉన్నాయి, సుప్రీంకోర్టు కూడా విధించిన సందర్భాలు ఉన్నాయి. దానికి కోకలు ఉన్నాయి. దానికి ఈయనేమి అతీతుడు కాదు. ఇవాళ చట్టం ముందు ఎవరైనా ఒకటే. కాబట్టి వారు ఏదైతే నేను ఆరోపణ చేసిన ఇవాళ ఆ ఆరోపణను ఏ విధంగా సమర్పించుకుంటారు, వారు కోర్టుకు ఏ విధంగా సమర్థించుకునే మాదిరిగా వాళ్ళు వాళ్ళ యొక్క జవాబు ఇస్తున్న దానిపైన కోర్టు యొక్క అడ్మిషన్లో ఆధారపడి ఉంటుంది. ఇవాళ అది కాకముందే ఇవాళ నేను ఇచ్చినది కేవలం ఒక నోటీస్. ఇది అవును, దానికే గుమ్మడికాయలు దొంగలు కదా భుజాలు ఉంకున్నట్టు అరిసి గీ పెట్టుతూ ఉంటే దానికి అది వారి విజ్ఞతకు వదిలేస్తున్నాను నేను ఇవాళ. ఎందుకంటే ఏదైనా చెప్పదలుచుకుంటే కోర్టులో ఉన్నది ఇలా మ్యాటర్. ఇవాళ అవును, కోర్టులో సబ్జ్యూడిస్ అయిపోయింది. ఇవాళ కోర్టు ముంగట కేసు ఉన్నప్పుడు వాళ్ళు కోర్టుకు పోయి చెప్పుకోవాలి, పబ్లిక్ వెళ్ళి చెప్పుకుంటారు. ఇవాళ వాళ్ళ నాయన కూడా అదే పని చేసిండు. నాయన షేర్ అయితే నేను సభా షేర్ వెళ్ళినటువంటి ఇవాళనే ఆ ఎల్ నరసింహారెడ్డి గారు, జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ ఉందో వారు నోటీస్ ఇచ్చింది అంతే. అవును, ఈ ఆరోపణలు ఉన్నాయి, ఈ ఆరోపణలకు జవాబు ఇవ్వండి మీరు అని చెప్పిండు. దానికి నీకు అర్హత లేదు, నీకు అర్హత లేదనుకుంటే నీకు అర్హత లేదని చెప్పి నువ్వు కోర్టులో ఆయన కూడా వేసుకోలేకుంటే. దాని గురించి కొద్దిసేపు ఆగి మాట్లాడదాం. ఈ కేసు విషయానికి వస్తే మీరు 2024కు సంబంధించినటువంటి విషయంలో మీరు కేసు వేశారు.
ఎప్పుడైనా 6 నెలల లోపట ఈ కేసులను తెంచాల్సిందే, ఖచ్చితంగా పొలిటికల్ కేసులు, ఈ ఎమ్మెల్యేల అనర్హత కేసులకు సంబంధించిన తెంచాల్సిందే అని చెప్పేస్తూ ఉంటారు. ఈ ఈ విషయంలో మీకు నమ్మకం ఉందా? మళ్ళీ సేమ్ గతంలో మాదిరిగా శ్రీనివాస్ గౌడ్, ఇంకొకరి మాదిరి తెల్ల వెంకట్రావు మాదిరిగా మీదికి వెళ్తారు అనేటువంటి ఏమన్నా ఆ యొక్క అపోహ ఏమైనా కలుగుతూ ఉందా? ఇప్పుడు చట్టం ప్రకారం 6 నెలల లోపల ఎలక్షన్ పిటిషన్స్ అన్ని కూడా డిస్పోజ్ అయిపోవాలి. ఎస్, దానికి వాది ప్రతివాది ఇద్దరు కూడా సహకరించాలి. అవును. దాంతోపాటు కోర్టుకు ఉన్న వెసులుబాటు ఏముందో కూడా కోర్టులు చూసుకుంటాయి. వాళ్ళకున్న మ్యాన్ పవర్ కానివ్వండి, వాళ్ళకున్న అందుబాటులో ఉన్న జడ్జిల సంఖ్య కానివ్వండి, ఇవన్నీ కూడా చూసుకుంటూ వాళ్ళకున్న ప్రెషర్ ఏదైతే వాళ్ళపైన కోర్టుల స్ట్రెంత్, కోర్టులలో ఎన్ని కేసులు ఉన్నాయి వాటిని అన్నింటి కూడా కేసు ముందుకు పోతుంది. చట్టం ప్రకారం మాత్రం 6 నెలల లోపల చేయాలనేది అదొక రూలు. మేము కూడా ఏం చేస్తామంటే 6 నెలలు అయిన తర్వాత కాలేదనుకోండి, నేను కూడా సుప్రీంకోర్టుకి వెళ్తా. సుప్రీంకోర్టుకి వెళ్ళి 6 నెలల లోపల దీన్ని విచారించే మాదిరిగా తీసుకోమని చెప్పి నేను ఒక డైరెక్షన్ తీసుకుంటాను. రేపు పొద్దున కోర్టు కేసు అడ్మిట్ అయిన తర్వాత 6 నెలల లోపల కాకుంటే. ఇవాళ ఏదో మనిషి ఆశాజీవి, అవును, నేను కూడా 6 నెలలు కావాలనే కోరుకుంటున్నా, అవుతుందని ఆశిస్తున్నా. ఓకే, అంత మాత్రాన పాత కేసులు నేను ఉదాహరణ తీసుకుంటూ ఉంటే చట్టాన్ని అయితే మనం కాపాడుకోవాలి కదా. అవును, చట్టంలో ఉన్న ఏదైతే నాకు చట్టం కల్పించిన హక్కులు, రాజ్యాంగం కల్పించిన హక్కులు నేను కూడా వాడుకోవాలి కదా. కాబట్టి ఏదైతే చట్టం, రాజ్యాంగం నాకు కల్పించిన హక్కులను నేను వాడుకుంటున్నా. వ్యవస్థల మీద నాకు నమ్మకం ఉంది. భారతదేశంలో పుట్టిన ప్రతి బిడ్డ కూడా ఈ రాజ్యాంగానికి లోబడి, ఇక్కడ ఉన్న చట్టాలకు లోబడే పనిచేయాలి. కాబట్టి నేను కూడా మీరు వేసినటువంటి పిటిషన్లో ముఖ్యంగా హిమాంశు రావుకు సంబంధించినటువంటి ఈ 36 ఎకరాల ఆస్తి గురించే ప్రస్తావించారా? ఇంకేదైనా విషయాలను అక్కడ కోట్ చేయడం జరిగిందా? కేవలం దీన్నే కూడా ఇచ్చాను. నేను కేవలం దీని గురించి మాత్రమే కేసు వేయడం జరిగింది కదా. నేను వేరే వాడి గురించి వేయలేక. ఓకే, ఇలా ఇల్లీగాలిటీ జరిగింది, ఓట్లు కొన్నారు, ఓకే, ఇవన్నీ వీటి మీద నేను ఎక్కడ వేయాలి, ఇర్రెగ్యులారిటీస్ జరిగినాయి ఇక్కడ అని కూడా నేను ఎక్కడ వేయాలి. ఇక్కడ కేవలం నేను వేసింది వారి అబ్బాయి ఒక మెజారిటీ అటైన్ అయిన తర్వాత 1 వీక్ లోపలనే ఇంత ఆస్తి ఏ విధంగా వచ్చింది అనేది తేటతెల్లం చేయాలని చెప్పి నేను అడిగడం జరిగింది. ఎందుకంటే ఇవాళ 18 సంవత్సరాలకు మెజారిటీ అటైన్ అయినంత మాత్రాన ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ రాదు ఎవరికి. తాత ముత్తాతల ఆస్తులు అన్డివైడెడ్ జాయింట్ హిందూ ఫ్యామిలీ యాక్ట్ కింద వచ్చే ప్రాపర్టీస్ ఉంటే తప్ప లేదు. అంతకుముందు ఉంటే వాటిని అన్నింటి కూడా పాత అఫిడవిట్లలో ఆయన చూపించాల్సిన బాధ్యత ఉంటుంది. అవన్నీ రేపు వచ్చినప్పుడు నేను చూపిస్తాను. మరి అక్కడ హిందూ అన్డివైడెడ్ మీరు చెప్పిన దాని ప్రకారమే 2009 తర్వాత వచ్చినటువంటి 11 బై ఎలక్షన్స్, 2014, 2019, ఆ తర్వాత 2018-19, ఆ తర్వాత 2023 ఎక్కడ కూడా హిమాంశు రావు పైన ఆస్తులను చూపించినటువంటి దాఖలాలు ఏమైనా ఉన్నాయా? మీరు కూడా చూసుంటారు కదా అఫిడవిట్లను. చూపిస్తే ఏం చూపిస్తారు అక్కడ? కేవలం వారి పేరు ఉన్న డిపాజిట్, పిల్లగాళ్ళ పేరు మీద డిపాజిట్లు ఉన్నాయి, ఇవన్నీ చెప్తారు. జాయింట్ ఫ్యామిలీ కింద ఇంత ప్రాపర్టీ ఉందని చెప్తారు. హిమాంశురావు మీద ఉన్నప్పుడైతే ఎక్కడ చెప్పారు. ఇక్కడ సేల్ డీడ్ ఏమంటుంది, ఇంతకుముందు చూపించినంత మాత్రాన ఇక్కడ సేల్ డీడ్ ఏం చెప్తుంది, హిమాంశు పేరు మీద ఎప్పుడు కొన్నారు? 19/7/2024లో కొన్నారు వాళ్ళు. 2023లో 19/7/2023లో కొన్నారు. అంటే ఈ కొనుగోలుకైతే ఆధారం రావాలి కదా. అవును, ఆయన అంతకుముందు ఆయనకి ఏమైనా బిజినెస్ ఉందా, వాళ్ళ ఫ్యామిలీ బిజినెస్ ఉందా, లేకుంటే ఫ్యామిలీ ప్రాపర్టీస్ ఉన్నాయా, ఆ ఫ్యామిలీ ప్రాపర్టీస్ అమ్మినరా, అమ్మితే ఆ నుంచి వచ్చిన డబ్బులు ఇవ్వా, అంతకుముందు అమ్మితే ఒక మైనారిటీ పేరు మీద ఉండే ప్రాపర్టీసు, వాడి కోర్టు పర్మిషన్లు కావాలి. ఎందుకంటే 18 నాడే ఆయన, ఇలా 23 నాడే ఆయన మెజారిటీ, 15 నాడు మెజారిటీ అటెండ్ అయ్యిండు, 12 నాడు, 19 ఈ వారం రోజుల్లో కోర్టులు ఎక్కడ పర్మిషన్ ఇచ్చింది ఆయనకు, ఇవన్నీ కూడా కావాలి కదా. ఇవన్నీ కూడా లీగల్గా చాలా డీప్గా పోవాల్సిన అంశాలు ఉన్నాయి ఇవన్నీ. కాబట్టి ఇవన్నీ కూడా కోర్టులో వారు వేసే ఏదైతే జవాబు ఉంటుందో దానిపైన ఆధారపడి మళ్ళీ నా యొక్క ప్రతి జవాబు ఉంటుంది. అంటే ఈ ల్యాండ్కు సంబంధించినటువంటి విషయాలను మీకు మీరుగా పోయి ఇప్పుడు ఒక ఎంక్వైరీ చేస్తే దొరికినాయని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతా ఉంది మీరు చెప్పినటువంటి మాటలను బట్టి. రిటర్నింగ్ ఆఫీసర్ ఒకవేళ అప్పుడే ఎంక్వైరీ చేస్తే ఆ యొక్క అఫిడవిటే క్యాన్సిల్ అయ్యడానికి అవకాశం ఉండేది కదా. రిటర్నింగ్ ఆఫీసర్ విషయంలో, అక్కడ ఉన్నటువంటి ఎలక్షన్ ఆఫీసర్ల విషయంలో ఏదైనా మీరు చర్యలు తీసుకోవాలని హైకోర్టు నుంచి హైకోర్టు త్రూ పోబోతున్నారు. సరే, తప్పకుండా. ఒకటి అంశం ఏంటంటే సార్, అంటే ఇవన్నీ కూడా ఆధారాలు మేము చూపిస్తే రిటర్నింగ్ ఆఫీసర్ తీసుకునే ఆస్కారం ఉంటుంది. అక్కడ ఉన్న షెడ్యూల్లో ఉన్న దాని ప్రకారం ఏంటంటే షెడ్యూల్ ప్రకారమే నామినేషన్ వేయాలి. పలానా డేట్ నాడు వేయాలి. అవును, పలానా డేట్ నాడు వేసిన తర్వాత ఆయన ఆస్తులు ఏందో నాకు తెలియదు కదా. వేసిన తెల్లారి వాళ్ళు డిస్ప్లే చేస్తారు. ఇవన్నీ ఏదైతే విడ్రాస్ వాళ్ళు డిస్ప్లే చేస్తారు. డిస్ప్లే చేసిన తర్వాత ఆయన ఏం చెప్పిండనేది నేను చూసుకోవాలి. చూసుకొని అప్పుడప్పటికి నేను ఆధారాలు సమర్పించే టైం నాకు ఉండదు. నేను అవన్నీ కూడా సర్టిఫైడ్ కాపీస్ తీసుకోవాలి. కాబట్టి ఆ ఉన్న టైం లిమిటేషన్లో మనం వాడికి సమర్పించే టైం చాలా తక్కువ ఉంటుంది. ఆ ఎంక్వైరీలో జనరల్గా ఏంటంటే
ఆ రిటర్నింగ్ ఆఫీసర్ గారు ఆ డిస్క్రిప్షన్ ఉపయోగిస్తారని నేను అనుకోవాలి. ఉపయోగిస్తారు చాలా సందర్భాల్లో, కానీ ఇవన్నీ కూడా కూలంకషంగా మళ్ళీ వాళ్ళు కూడా దాన్ని ఎంక్వైరీ చేసి ఇవన్నీ చేయాల్సిన అంశాలు కాబట్టి ఇలా డీటెయిల్గా పోతే వాళ్ళు చేస్తారని అయితే నేను భావించట్లేదు. ఎందుకంటే చేసి ఉంటారు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం వాళ్ళు చేయాలి. అవును. కానీ వాళ్ళు కూడా దానికి ఆధారాలు చూసుకోవాలి. చూసుకున్న తర్వాతనే చేయాలి. నేను ఇచ్చిన సర్టిఫికేటే కరెక్ట్ అని కాదు కదా. వాళ్ళు మళ్ళీ దాన్ని వాళ్ళు క్లారిఫై చేసుకోవాలి, క్లారిటీ తెచ్చుకోవాలి, చేసిన తర్వాత చేయాలి. డెఫినెట్గా ఆధారాలు చూపిస్తే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాడిని కొట్టివేసే ఆస్కారం ఉంటుంది. వాళ్ళ అందులో నాకు ఇన్ఫర్మేషన్ ఉంది తప్ప నేను ఆధారాలు నాకు లేవు కదా. ఇప్పుడైతే ఆధారాలు చేతికి వచ్చినాయి కాబట్టి ఎలక్షన్ పిటిషన్ చేయడానికి టైం ఉంది. ఆ టైంలో నేను వేయాలి. ఇంకా కూడా అనేకంగా నాకు అనుమానాలు ఉన్నాయి. ఇంకా ముందుకెళ్తే కేటీఆర్ కూతురు పైన ఆధారాలు కొన్ని ఆస్తులు ఉన్నట్టుగా చూపించడం జరిగింది అఫిడవిట్లో అంటున్నారు. ఆ ఆస్తులైనా ఇంకేదైనా ఉన్నాయేమనేటువంటి కోణంలో ఎంక్వైరీ ఏమైనా కేకే మహేందర్ రెడ్డి చేయబోతున్నాడా? మరి డెఫినెట్గా నేను ఒకటి మాత్రం చెప్పగలుగుతున్నాను ఏంటంటే, అంటే అవన్నీ ఎలక్షన్ పిటిషన్ పరిధిలోకి రావు. మేము తర్వాత వారి యొక్క ఆస్తులు బినామీలు కానీ ఏవి కానీ ఎక్కడ కూడా అనేది మాత్రం నేను తీయాల్సిన పని లేదు. తెలంగాణ సమాజమే బయటికి తీస్తుంది. ఎందుకంటే వాళ్ళ దోపిడీ ఆ విధంగా ఉంది కాబట్టి ఇలా తెలంగాణ సమాజమే బయటికి తీసి మాకు ఇస్తుంది. వాళ్ళ మాకు వ్యక్తిగతంగా ఎవరి మీద ఏం లేదు. సరే అయిపోయింది, ఎలక్షన్ అయిపోయింది, మనం కొట్లాడినాం పోయినామని మేము అనుకుంటాం. కానీ ఎవరైతే దోపిడీకి గురైనరో వీళ్ళ ద్వారా, వీరి యొక్క పరిపాలనా విధానంలో ఎవరైతే నష్టపోయినరో ఆ నష్టపోయిన వాళ్ళు చాలామంది వారు చేసిన అకృత్యాల గురించి బయట పెట్టడానికి, ఎందుకంటే ఇలా అవకాశం దొరికింది. మొన్న వరకు కూడా అణిచివేయబడ్డారు వాళ్ళు. నియంతృత్వ పొగడలతో ఇవాళ ప్రజాస్వామిక హక్కులను, పౌర హక్కులను కాలరాస్తూ పరిపాలన కొనసాగించండి. ఇక్కడ దానికి భయపడరు చాలామంది. ఇలా ఆస్తులు ఉన్నా లేకున్నా ప్రాణంతో మనం బయటపడితే చాలు అన్న జీవులు చాలామంది ఉంటారు. ఆ క్రమంలో జీవనాన్ని కొనసాగించిన వాళ్ళందరూ కూడా వారు మాకు ఈ విధంగా అన్యాయం జరిగింది, ఇక మా ఆస్తులే వీళ్ళు కొనుక్కున్నారు, మా ఆస్తికి ఇట్లా కాజేసినారు వీళ్ళు, ఇవాళ మమ్మల్ని బలవంతంగా సంతకాలు పెట్టించారు, ఇలా నయానా భయానా బెదిరించి మాతో ఇవన్నీ రాయించుకున్నారు ఇవాళ మాకు అని చెప్పి ఇస్తున్న వాళ్ళే ఎక్కువన్నారు ఇవాళ మాకు. ఇవాళ నాకు ఇది కూడా వచ్చింది, అట్లనే వచ్చింది ఇది కూడా. కేకే మహేందర్ రెడ్డి ఇవాళ స్పెషల్గా పోయి వాళ్ళ మీద ఏం చేయాలి. కేకే మహేందర్ రెడ్డికి ఈ అఫిడవిట్ వచ్చింది, ఈ డాక్యుమెంట్లు వచ్చినాయి. ఈ డాక్యుమెంట్లు వచ్చినాయి కాబట్టి అవకాశం ఉంది కాబట్టి ఎంక్వైరీ తీసుకొని ఖచ్చితంగా నాకు దీనిపైన వివరణ కావాలని చెప్పి చెప్తున్నాను అంతే. రాజకీయంగా నన్ను ఎదుర్కోలేకనే మహేందర్ రెడ్డి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మీరు ఎవరిపైన అయితే ఆరోపణ చేస్తున్నారో అతనే మాట్లాడుతూ ఉన్నారు. అది ఆయన రాజకీయ అజ్ఞానానికి నిదర్శనం అని చెప్పక తప్పదు. అలా రాజకీయాలలో ఉన్నప్పుడు రాజకీయంగా ఎదుర్కోకుండా ఇది రాజకీయం కాదా ఇది? అంటే నువ్వు చేసిన వాడిని అన్నింటినీ కూడా నేను డూడు బసంలో వదిలిపోతే నేను రాజకీయం లేకుండా అవుతానా? చట్టం నాకు ఏదైతే కల్పించిందో నువ్వు చట్టాన్ని దుర్వినియోగం చేసినావు కాబట్టి, చట్టానికి లోబడి నువ్వు చేయలేదు కాబట్టి అవన్నీ కూడా వేలేసి తిప్పుతున్నావు. వేలేసి తిప్పితే రాజకీయంగా ఉంటావు. అంటే నువ్వు ఏది చేసుకుంటే అది పోతే నేను డూడు బసంలో ఉంటే రాజకీయంగా ఎదుర్కొన్నట్టు అవుతుందా? ఇవాళ రాజకీయ అవగాహన లేని ఒక రాజకీయపు నడుమంతరపు స్త్రీగాళ్ళు మాట్లాడే మాటలు అవి. నేను మళ్ళీ మాట్లాడుతున్నది రాజకీయ నడుమంతరపు సిరిగాళ్ళు మాట్లాడే మాటలు కాల. నడుమంతరం సిరి అని అంటాం మనం, మధ్యలో వచ్చే సిరి. ఇట్లనే వీళ్ళు కూడా రాజకీయ సిరి వచ్చింది మన నడుమంతరంగా. ఇలా ఏదో అయ్యా ఉన్నాడని చెప్పి అయ్యసాటు బిడ్డవు నువ్వు ఇవాళ, లేకుంటే నువ్వు ఇవాళ ఏం చేసినావని చెప్పి ఉద్యోగంలో నీ పాత్ర ఏంది, నీ యాత్ర ఏంది? పాత్ర లేదు, యాత్ర లేదు. కేసీఆర్ కొడుకు కాకుండా నువ్వు కోన్కిస్క కానివి. కేసీఆర్ కొడుకు కాకపోతే తెలంగాణ ఉద్యమంలో నువ్వు కానీ మీ చెల్లె కానీ అందరూ కూడా కోన్కిస్క కాలే. మిమ్మల్ని అడిగినోడెవడు? నువ్వు చేసిన త్యాగం ఏంది? అయ్యసాడు బిడ్డగా పెట్టుకున్నావు కాబట్టి కేటీఆర్ కొడుకు వచ్చాను, కేసీఆర్ కొడుకు వచ్చాను చెప్పి అందరూ రాజకీయంగా చాలామంది గురి ఉంటుంది కాబట్టి వాళ్ళందరూ నేను పెంచి పెద్ద చేసారు తప్ప నీకున్న ప్లస్ ఏంది? ఇలా మేమున్నాం, ఇలా నాతో పాటు చాలామంది ఉన్నారు. ఇలా తెలంగాణ ఉద్యమంలో మేమందరం కూడా నిద్రాహారాలు మాని మా వృత్తులు మానుకొని తెలంగాణ ప్రజలను జాగృతపరచడంలో మా పాత్ర ఉందల్లా. తెలంగాణ హృదయంతో మేము పనిచేసినాం. ఇవాళ మీ మాదిరిగా మేమేదో అయ్య పెట్టిండు, ఆఖరికి మీ అయ్య పెట్టిన పార్టీ కూడా మేము పునాదులం. టీఆర్ఎస్ పార్టీ అనే పదాన్ని పట్టుకున్నది మేము, దానికి ఆ రంగు జెండా ఇచ్చింది మేము. ఇవాళ మీ నాయన చేసే ఉద్యమానికి ఊతం ఇవ్వడానికి అనేకమైన వనరులను సమకూర్చింది మేము. ఇలా ఏదో ఉన్నది చరిత్రలో, ఏమంటారు, తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరు అంటే ఆ కూలీలం మేము. ఇవాళ ఆ కూలీలను మీరు అప్పుడు ఆ రాజు ఆ కూలీలను విస్మరించిండు. ఇలా మీ నాయన తెలంగాణ ఉద్యమకారులను విస్మరించిండు కాబట్టి తెలంగాణ ప్రజలు నీకు తగిన రీతిలో బుద్ధి చెప్పింది. ఇవాళ గతంలో మనము చాలా కేసులు అఫిడవిట్ కేసులు వస్తే
5 ఏళ్ల తర్వాత కూడా దానికి సంబంధించినటువంటి తీర్పులు వచ్చినటువంటి సందర్భాలు చూసినాం. ఈ తీర్పు ఇప్పుడు మీరు వేసినటువంటి తీర్పు లేట్ అవుతూ ఉంటే, ఒకవేళ హైకోర్టులో డిలే అయినా అది సుప్రీంకోర్టు వరకు వెళ్ళినా మీరు తొందరగా రావడానికి ఏదైనా కార్యాచరణ రూపొందించబోతున్నారా? తప్పకుండా ఇప్పుడు హైకోర్టులో నేను కేసు వేసానండి. మనిషి ఇంతకుముందే చెప్పాను, మనిషి ఆశాజీవి, ఎస్, నేను కూడా ఆశాజీవినే. అవును. తప్పకుండా 6 నెలల లోపల అవుదామని కోరుకుందాం. కానప్పుడు దాని తగ్గంగా చట్టపరంగా ఎటువంటి చర్యలు తీసుకునేది కూడా మనం తీసుకున్నాం. ఇప్పుడు మీరు ఉన్నటువంటి పార్టీయే రాష్ట్రంలో అధికారంలో ఉంది. మీకు సంబంధించినటువంటి వ్యక్తే ముఖ్యమంత్రిగా కొనసాగుతూ ఉన్నాడు. మీకు సంబంధించినటువంటి ఒక పరిపాలన మాత్రం నడుస్తూ ఉంది. ముఖ్యమంత్రి దృష్టిలో కేకే మహేందర్ రెడ్డి మొత్తాన్ని కూడా పెట్టేటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తాడు? ఎందుకంటే మీ పార్టీకి సంబంధించినటువంటి వ్యవస్థ కాబట్టి. ఒకటి ఏంటండి, పార్టీ వేరు, ప్రభుత్వం వేరు, ఎస్, జ్యుడిషియరీ వేరు. అవును. ఇప్పుడు జ్యుడిషియరీ అనేది ఒక స్వయం ప్రతిపత్తి గల సంస్థ. మా యొక్క దీని ఏమి ఉండదు దానిపైన. అవును. కాబట్టి మేము ప్రభుత్వం ఉన్నంత మాత్రాన కోర్టులు జడ్జిమెంట్లు మాకు అనుకూలంగా ఇస్తాయి, కోర్టులు తొందరగా జడ్జిమెంట్లు ఇస్తాయి అనేది అది అపోహ. దాని నుంచి ముందుగా దాని గురించి ఆలోచించడం మనం తప్పియాల. ఓకే. వాళ్ళ జడ్జిలను ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు. ఏదైతే వాళ్ళ ముందు ఉంటుందో, వాళ్ళ ముందున్న ఆధారాలతో బేస్గానే వాళ్ళు జడ్జిమెంట్ ఇవ్వడం జరుగుతుంది. అలా నేను ఒక ఆరోపణ చేసిన, ఆ ఆరోపణ తప్పని చెప్పి ఆయన దానికి ఒక ఆధారాలు చూపించుకోవాలి. రెండింటిని విన్న తర్వాత జడ్జి గారు వారి యొక్క డిస్క్రిప్షన్ అనుభవంతో వారి యొక్క దీంతో వాళ్ళు జడ్జిమెంట్ ఇవ్వడం జరుగుతుంది. మీరేమో ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు, జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ను తప్పుపడుతూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏమో నువ్వు దిగిపో, నువ్వే తప్పు మాట్లాడుతున్నావు, నువ్వు అసలు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టినావు అని చెప్పేసి ఒక 12 పేజీల లేఖ రాసిండు. ఇప్పుడు జ్యుడిషియరీ మీద మీరేమో ఇంత నీట్గా మాట్లాడుతూ ఉన్నారు, బీఆర్ఎస్ అధినేతకు ఉన్నటువంటి దాన్ని ఎట్లా చెప్పచ్చు? అది ఆయన అహంకారానికి, ఈ రాజ్యాంగం పైన అవగాహన లేదు అన్నదానికి, ఇలా రాజ్యాంగాన్ని మేము గౌరవించమన్నదానికి అదొక నిదర్శనం. ఎందుకంటే ఆయన ఒక నియంతృత్వ పొగడుతో ఈ రాష్ట్రాన్ని పరిపాలించండి. అహంకారం ఆయన కళ్ళకెక్కింది. వాళ్ళ అహంకారం కళ్ళకెక్కినప్పుడు ఏదైతే ఆ రాజభోగాలను ఆయనే ప్రజలు చీతగరించి తీసేసినరో ఆ అక్కస్తో మాట్లాడుతున్న మాటలు ఉన్నాయి. ఇవాళ నిజంగా కూడా 10 సంవత్సరాలు కొంచెమన్నా ఇంగిత జ్ఞానం ఉండాలి వారికి. నేను 80,000 పుస్తకాలు చదివినా అని చెప్పి పెద్ద పెద్ద మాటలు చెప్పిండు కేసీఆర్ గారు. ఇవాళ 80,000 పుస్తకాలు చదివిన వ్యక్తి మాట్లాడే మాటలేనా? 80,000 పుస్తకాలు చదివిన వ్యక్తి అపర మేధావి ఉండాలి. ఓకే. అపర మేధావి ఉన్నప్పుడు అపర మేధావికి అటువంటి మాటలు రాయాల. ఇవాళ ఒక అర్భకుడు మాట్లాడే మాటలు మాట్లాడుతాను ఆయన. ఇవాళ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించి దోచుకొని తిని అవినీతి అక్రమాల్లో ఆరితేరి ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని దోచుకోవాలని, నేను ఏ విధంగా దాచుకోవాలనే దానిలో ఒక నిష్ణాతత PhD పొందిన వ్యక్తులు వీళ్ళందరూ కూడా. ఇవాళ వాళ్ళు ఇవాళ నేను నిజంగా కూడా నువ్వు ఆ కమిషన్కు చట్టబద్ధత లేనట్టయితే నువ్వు కమిషన్ ముందుకే పోవాలి. ఓకే. ఆ కమిషన్ ముందుకు పోయి దీని ప్రకారం నీకు చట్టబద్ధత లేదు, నీ యొక్క ఏదైతే నేను అపాయింట్ చేసినో అపాయింట్మెంట్ చెల్లనేరదు, ఈ కమిషన్ చట్టబద్ధత లేదని చెప్పి నువ్వు ఏదైతే 12 ప్రజల్లో నువ్వు సొల్లు వాగినావు కదా, ఆ సొల్లు వాగిందంతా కూడా నువ్వు కోర్టులో వేయనుంటివి. నువ్వు ఏదైతే చెప్తున్నావు ERC అనేది ఒక ఇండిపెండెంట్ సంస్థ, ఆ ERC ఇండిపెండెంట్ సంస్థ 2003 సంవత్సరంలో దీనికి ఇది వచ్చింది, ఇదంతా పార్లమెంట్ చట్టం తీసుకొచ్చింది అని చెప్పి నువ్వు చెప్తున్నావు కదా. అందులో ఆ చెప్పిన దాన్ని అంతా కూడా తీసుకుపోయి అక్కడ వేయాలి. నువ్వు రివ్యూ చేయడానికి ERC ఇచ్చిన జడ్జిమెంట్ నువ్వు రివ్యూ చేయడానికి నీకు అధికారం లేదు, అది కాశీ జ్యుడిషియల్ అథారిటీ అని మీరు చెప్తున్నారు. ఇవాళ అవన్నీ కూడా ఎక్కడ చెప్పాలి? నీవు ఒకవేళ అక్కడ నీ యొక్క ఏదైతే నీ యొక్క జవాబును అక్కడ జవాబును వేసుకుంటూ అందులోనైనా చెప్పొచ్చు. లేదంటే నువ్వు సుప్రీంకోర్టుకు పోయి దాని మీద కేసు వేయొచ్చు, లేకుంటే హైకోర్టుకు పోయి జాయించు. 10 సంవత్సరాలు పరిపాలించిన వ్యక్తికి ఇంత కూడా అవగాహన లేక మాట్లాడుతుంటే ఈ సమాజం సిగ్గుతో తల ఉంచుకుంటుంది. అలా ఇంతసేపు ఏంటంటే అధికారం పోయినాక కూడా వాళ్ళు ఏమనుకుంటారంటే మేము చాలా మంచోళ్ళము, ప్రజలే తప్పు చేసినారు అంటారు. వాళ్ళ నాయన మాటల్లో కానీ తెలంగాణ ప్రజలు వెధవలు అన్నట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళు అలా మమ్మల్ని అధికారంలో తీసేసినారు, మేము దోపిడీ చేసుకున్నప్పటికి కూడా వాళ్ళు మమ్మల్ని ఇంకా భరించేది ఉండే, మా యొక్క అప్రజాస్వామిక పాలన, ఇలా అరాచక పరిపాలన వాళ్ళందరూ కూడా భరించేది ఉండే, మాకు తొత్తులుగా మా దగ్గర ఒక ఏమంటారు బాండెడ్ లేబర్ మాదిరిగా, వెట్టి చాకరీ మరిచే వాళ్ళ మాదిరిగా ప్రజలందరూ కూడా బాంచన్ దొర అని చెప్పి మా కాళ్ళకు మొక్కుతూ మా గడీల ముంగట నడవాలని చెప్పి వాళ్ళు ఆలోచించుకున్నారు తప్ప ఆ ఆలోచనకు గమనించిన ప్రజలు ఇలా రాజకీయంగా వాళ్ళను భూస్థాపితం చేసిండ్రు.
మొన్నటి ఎలక్షన్లతో ఏదైతే పార్లమెంట్ ఎలక్షన్లతోని డిపాజిట్లు కూడా ఓడగొట్టింది అలా. ఎక్కడైతే జేజేలు కొట్టుకున్నావో నీ ఆఖరికి నీ కంచుకోట అయిన సిద్దిపేటలో కూడా నిన్ను ప్రజలు చీదరించుకున్నారు ఇలా. ఇప్పటికి కూడా సిగ్గు తెచ్చుకోకుండా ఉంటే ఇంకా ప్రజలు ఇంకా నిన్ను క్షమించరు. తెలంగాణ ప్రజలకు ఇప్పటికైనా క్షమాపణ చెప్పి జరిగింది మమ్మల్ని క్షమించండి అంటే తెలంగాణ ప్రజలు ఇలా సహృదయంతో ఆలోచించే ప్రజలు ఇవాళ. నీకు క్షమాపణ అడిగితే సగం పాపం పోతుంది ఇవాళ నీకు. ఓకే. కానీ ఆ క్షమాపణ కోరకుండా ఇప్పటికి కూడా ఇంకా అహంకారంతో ఇలా వ్యవస్థలను కించపరిచే మాదిరిగా వ్యక్తులను కించపరిచే మాదిరిగా మాట్లాడితే అది ఆయన రాజకీయ అజ్ఞత. చాలామంది కేసీఆర్ని ఇంతవరకు మేధావులు చాలా మేధావి అనుకున్నారు. ఇలా మేధావి కాదు ఆయనని, ఆయన ఒక మేత ఆవని తెలిసిపోయింది అలా. ఎస్, ఇంత పెద్ద అంటే దాదాపు 200 పేజీల పిటిషన్ రాసినట్టున్నారు కదా మీరు. ఈ కేవలము ఒకటే పదాన్ని చెప్తా ఉన్నారు, హిమాంశు 36 ఎకరాలు అని చెప్తా ఉన్నారు. ఇంత పెద్ద పిటిషన్ ఏముంది అసలు? అంటే దానిలో పిటిషన్లో పిటిషన్లో ఉంటుంది, ఇలా దానికి కలిసిన ఆధారాలు ఇస్తాం. ఇప్పుడు ఇదంతా కూడా సేల్ డీళ్ళు. అవును, సేల్ డీళ్ళు ధరణి, ఆయన పేరు మీద వచ్చిన పాస్బుక్, ఓకే, ఇవన్నీ కూడా వేసినాం. ఇలా 1 బిల్ ఏముంది. మీకు ఇంకొక అనుమానం కూడా ఏమైనా కలుగుతా ఉందా? అక్కడ 10,50,000 ఒక ట్రాన్సాక్షన్లో 10,50,000 ట్రాన్సాక్షన్ ఆ దామోదర్ రావుకు జరిగిందా జరగలేదా అనేటువంటి అనుమానం ఏమైనా కలుగుతా ఉంది? డెఫినెట్గా ఇచ్చి ఉంటారు, ఎందుకంటే ఇవ్వకుండా ఉండరు. డెఫినెట్గా ఇచ్చి ఉంటారు. అది ఏందనేది వాళ్ళ ఇంటర్నల్ ట్రాన్సాక్షన్ ఏమున్నప్పటికీ కూడా తెలంగాణ పబ్లికేషన్స్ దామోదర్ రావు వాజ్ రిప్రజెంటింగ్ ఇట్. అవును, దామోదరరావు అనే వ్యక్తి దాన్ని రిప్రజెంట్ చేస్తుంది తప్ప ఆ 10,50,000 కానీ 88,15,500 రూపాయలు కానీ ఇవన్నీ కూడా చెక్కుల రూపాయలు ఇక్కడ వెళ్ళిపోయింది. ఇదంతా కూడా మార్కెట్ వాల్యూ. మార్కెట్ వాల్యూ కాదు సార్, రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం ఇవన్నీ కూడా పోతాయి. అందరూ పోకపోవడం అన్న ప్రశ్న లేదు. కాకపోతే పోయిన తర్వాత ఎటు పోతే వాళ్ళనేది 88 లక్షలు అనేది కనబడ్డప్పుడు ఈడీ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండొచ్చు కదా. ఎందుకంటే 88 లక్షలు ఇప్పుడు మీరు హైకోర్టు వరకే ఆలోచిస్తూ హైకోర్టు త్రూ నోటీసులు ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఈడీ ఈ 88 లక్షలు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయని చెప్పేసి హిమాంశు దగ్గరికి పోవడానికి కూడా అవకాశాలు ఉంటాయేమో అని చెప్పేసి కొన్ని చెప్పాల్సి ఉంటాయి, కొన్ని చెప్పాల్సి ఉంటాయి. దీనికి అనేకమైన పర్యవసనాలు ఉంటాయి. ఇప్పుడు నేను కూడా అనేక కోణాల్లో ఆలోచిస్తాను. ఎంతవరకు ఇది చట్టంలో ఇది చట్టానికి లోబడి ఉంటుంది, చట్టానికి మనం చేసినంత ఒక ఆరోపణ చేసినంత మాత్రం నిలబడాలి. నేను ఫోన్ ట్యాంపింగ్ విషయంలో నేను ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఏం చేసినారు, నేను అందుకని చట్టానికి లోబడి ఉండాలని ఉద్దేశి నాకు అనుమానం ఉంది, నా అనుమానాన్ని నివృత్తి చేయండి, నా ఫోన్ ట్యాప్ అయినట్టుందని చెప్పిన. నేను చెప్పగానే కేటీఆర్ గారు ఏం చేసినారు, నాకు కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా, సరే నేను ఎవరిని ఏమన్నాను, ఎందుకంటే నేను అడ్వకేట్ నా దగ్గరకు వచ్చినప్పుడు కూడా నేను ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. అవును, కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా అది నా ప్రాథమిక హక్కు. నాకు అనుమానం ఉంది, నా ఫోన్ను ట్యాపింగ్ చేసినట్టు దాన్ని మీరు నివృత్తి చేయండి అని ఇవ్వడం నా ప్రాథమిక హక్కు. అది నాకున్న హక్కును కూడా నువ్వు ఏమిదిగా మాట్లాడినావంటే నీకు హక్కు లేదు, నువ్వు ఏం చేస్తున్నావు, నా మీద ఎదురుదాడి చేస్తున్నావు అని చెప్పి నీకు నేను నా ప్రతిష్టకు భంగం కలిగిందని చెప్పి నాకు పరువు నష్టం దావా కింద నోటీస్ ఇవ్వడం జరిగింది. అంటే నీకు పరువు ఉంటేనేమో వైరు ఉంటుండే, నీకు కాదని అంటే నీకు పరువు నీకు ఉంటుంది. ఏం పరువు అందరికీ తెలుసు తెలంగాణ ప్రజలకు. నీకున్న పరువు ఏందనేది తెలంగాణ ప్రజలందరికీ ఏ విధంగా నీ పరువు తీసినా కూడా తెలంగాణ ప్రజలు ఇలా చూస్తుండే వాళ్ళ. నాకు పరువు నష్టం నేను దానికి నోటీస్ తిరిగి మళ్ళీ నేను జవాబు ఇవ్వడం జరిగింది. నా మీద ఇన్ని కోట్లకి వేస్తా, అన్ని కోట్లకి వేస్తా, ఎగిరేరిపడ్డాడు. కళ్ళు తాగిన కొద్దిగా ఎగిరేరిపడ్డాడు. ఏమైంది ఇవాళ? నేను తిరిగి నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇవాళ ఇచ్చిన తర్వాత అక్కడనే పడిపోయింది. ఇవాళ కేవలం ప్రచార ఆర్భాటాల కొరకు ఎందుకు ఇవ్వాలి? ప్రచార ఆర్భాటాలు కావాలి కదా, కావాల్సింది చట్టానికి లోబడి మనం ఉండాలి, రాజ్యాంగానికి లోబడి మనం ఉండాలి. ఎందుకంటే మనం దాని మీద ప్రమాణం చేసి వస్తున్నాం. దాని మీద ప్రమాణం చేసి వచ్చినప్పుడు రాజ్యాంగాన్ని గౌరవించాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది. అలా ప్రజలందరూ కూడా మనం గమనిస్తారు. ఒకసారి కాకుండా ఒకసారి వాళ్ళు సమయం వచ్చినప్పుడు వాళ్ళ యొక్క తీర్పు అనేది ఇచ్చింది కూడా నీకు. అవును, ఇవాళ నువ్వు అనేకమైన ఉత్తర ప్రగల్భాలు కొట్టినావు. నా దగ్గరికి వస్తే చెప్తున్నా మీకు ఎలా అంటే ఇది దానికి సంబంధించిన అంశం కాదు, దానికి సంబంధించిన సందర్భం కూడా కాదు. కానీ నేను చెప్తున్నా, మా సిరిసిల్ల కాన్ఫరెన్స్కి వచ్చి దయచేసి మీరు ఎప్పుడన్నా, నేను మీకే చెప్తున్నా, దయచేసి మీరు ఎప్పుడన్నా తొలి వెలుగు వాళ్ళు వచ్చి సిరిసిల్ల కాన్స్టిట్యున్సీలో ఎన్ని అపాయింట్మెంట్ ఆర్డర్లు ఉన్నాయో ఒకసారి అడగండి మీరు. ఎవరు వచ్చిన వాళ్ళకు ఒక అపాయింట్మెంట్ ఆర్డర్. సిరిసిల్లలో వచ్చిన అగ్రికల్చర్ కాలేజీలో ల్యాండ్ హోస్టీస్ ఉన్నారు. ఒకరికేమో కారు డ్రైవర్ కింద అపాయింట్మెంట్ లెటర్ ఇస్తారు అవుట్ సోర్సింగ్లో, ఒకరికేమో అటెండర్కి అపాయింట్మెంట్ ఇస్తారు, ఒకరికేమో లైబ్రరీ కంప్యూటర్ ఆపరేటర్కి ఇస్తారు, ఇంకొకరికేమో లైబ్రరీకి ఇస్తారు. ఈ అపాయింట్మెంట్ ఆర్డర్లు పట్టుకుని వాళ్ళకి పోతే అక్కడ నౌకర్లు ఉండవు.
ఇదో కుంభకోణం జరిగింది అనుకోవచ్చా? న్యాచురల్గా అనుకోవచ్చు. ఇప్పుడు నేను నా దగ్గరికి ఇవాళ నేను పోతే ఇంచుమించు 20-30 మంది నాకు వస్తారు రెగ్యులర్గా. సార్ మాకు అపాయింట్మెంట్ ఆడన్నారు సార్, నాకు లేదు సార్ అని. నేను వాళ్ళని అడిగితే నాకు కార్ డ్రైవర్కి అపాయింట్మెంట్ ఇచ్చింది కరెక్టే సార్, నాకు కాలేజీ వాళ్ళు కార్ వేయలేదు కానీ నాకెందుకు సార్ డ్రైవర్ అంటాడు ఆయన. మా ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది మారా. ఆడ ల్యాబే లేదు, ల్యాబ్ అసిస్టెంట్కి పోస్టులు ఇస్తారు. ఓకే, వాళ్ళు పాపం అక్కడ ఉన్న స్టూడెంట్స్ ల్యాబ్ చేసుకోవడానికి జగిత్యాలకు పోతారు. జగిత్యాల డిఎంటీకి పోయి చేసుకొచ్చుకుంటారు. వారానికి ఒకసారో 2 వారాలకు ఒకసారి పోయి మొత్తం ఉదయం నుంచి సాయంత్రం కూడా చేసుకుంటారు వాళ్ళు. ఇంకో కారు డ్రైవర్ ఇచ్చిరి, ఓ కంప్యూటర్ ఆపరేటర్ ఇచ్చిరి, ఓ ల్యాబ్ అసిస్టెంట్ ఇచ్చిరి, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఓ చెప్పరాసి ఇచ్చిండ్రు, అటెండర్ ఇచ్చిండ్రు. ఈ నౌకర్లు ఎక్కలేవు అక్కడ. వీళ్ళు కూడా బయటికి రావడానికి ఎంతో దూరం లేదంటారా? లేదు. ఏమైందంటే జనరల్గా అందరు కర్మ సిద్ధాంతాన్ని నమ్ముకుంటారు. జనరల్గా ఏంటంటే అందరు కర్మ సిద్ధాంతాన్ని నమ్ముకుంటారు. ఇది మా కర్మ అనుకుంటారు ఇలా చాలామంది. ఇలా ఆర్భాటంగా మొత్తం మా దగ్గర అందరినీ కూడా ఎస్సీ ఎస్టీలకు ఏదైతే అసైన్మెంట్ ల్యాండ్ ఇస్తారో మా 9 గ్రామాలను అలా కలిపి వాళ్ళని అది చేసేదో మున్సిపాలిటీ కింద కలిపినాం. వాళ్ళకి ఇల్లు వాళ్ళ భూములన్నీ లాక్కొని మెడికల్ కాలేజ్ కట్టించినాం. మంచిదే, మెడికల్ కాలేజ్ కట్టడం మంచిది, శుభపరణం కాదని మేము అనట్లే, డెవలప్మెంట్ యాక్టివిటీ. కానీ ఉన్నోళ్ళ నోట్ల మన్ను వస్తుంది. ఓకే, మనకి ఉన్న ఎకరమో అద్దెకరమో వాడు వ్యవసాయం చేసుకొని బతికేటోడాడు, వానికి పుట్టకొట్టినట్టు కదా నువ్వు. ఇలా ఇంతవరకు అతనికి ఇంటి పట్టా ఇవ్వకపోతే భూమి తీసుకుంటే మళ్ళీ నువ్వు ఇంటి పట్టా ఇస్తాను, ఎకరాన్ని తీసుకుంటే 1000 గదాలు ఇస్తాను ల్యాండ్ పూలింగ్ పేరు మీద. మరి వాళ్ళకి ఏం ఇవ్వాలి కదా ఇంతవరకు, వాళ్ళు అక్కడనే వాళ్ళు పట్టుకొని కూర్చున్నారు. ఇట్లా విచిత్రమైన అన్నీ కూడా మా సిరిసిల్ల కాన్స్టిట్యూన్సీలో అవుపడతాయి. ఇవాళ చెక్ డ్యాములు కట్టినవి. ఇవాళ ఒక్క చెక్ డ్యాములో నీళ్లు నిలువై చెక్ డ్యామ్ కూలిపోయి ఉంటుంది. అది అంత ఎంతసేపు దోసుకున్నాడు, ఎక్కలేని విధంగా అకృత్యాలు మా దగ్గరనే అవుపడతాయి. ఇలా నేరళ్ళ ఘటన మీ అందరికీ కూడా తెలుసు, ఇసుక అక్రమ రవాణాలో. ఇలా మా సిరిసిల్ల ప్రాంతంలో గిరిజన బాలికల హాస్టల్లో జరిగిన అఘాయిత్యాలు మీ పేపర్లను చూపించిన, టీవీలను వినిపించినాయి. ఇలా గిరిజన బాలిక మైనర్ బాలిక పైన వాళ్ళు టీఆర్ఎస్ నాయకులు చేసిన అఘాయిత్యాలు అవుపడ్డాయి. ఇలా మీకు ఈ తెలంగాణ ప్రాంతంలో సిరిసిల్లను చాలా ఆదర్శంగా తీసుకున్నామని చెప్తారు. అందరూ కూడా అభివృద్ధి చెందింది, అదో డల్లాస్ గిల్లాస్ అని చెప్తారు. ఎక్కడ లేని విధంగా సిరిసిల్ల పట్టణంలో 4 సంవత్సరాలు కన్సిక్యూటివ్గా సిరిసిల్ల పట్టణం వర్షాలు పడితే నీళ్ళలో మునిగిపోయింది. ఆఖరికి అప్పుడు కూడా వచ్చి చూసిన పాపాన పోయిన పాపాన లేవేయాలి. కాబట్టి కేవలం డొల్ల మాటలు, ప్రజలను ఏదో మభ్యపెట్టాలని చెప్పి 4 మాటలు నేర్చుకొని ఇలా మసిపూసి మారేడికాయ చేసి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేసినవి. ఇలా 4 వారాలలో ఒకవేళ ఈ హైకోర్టు ఇచ్చినటువంటి నోటీస్కు రిప్లై ఇవ్వకుండా దాటా వేసేటువంటి ప్రయత్నం చేస్తే ఎట్లాంటి పర్యవసానం ఉండొచ్చు? అంటే జనరల్గా చేస్తారు. ఒకవేళ ఏంటంటే 4 వారాలు లేకున్నా ఇంకో 2 వారాలు 3 వారాలు టైం తీసుకొని కోర్టు వారి అనుమతితో మళ్ళీ కొన్ని రోజులు తీసుకొని వేస్తారు. వేసిన తర్వాత ఇద్దరి వాదోపవాదనలు వెళ్ళిన తర్వాత నా కేసులో మెరిట్ అనిపిస్తే నా కేసు అడ్మిట్ చేస్తారు. లేదనుకోండి వారు ఇచ్చిన ఆధారాలు సబబుగా ఉన్నాయనుకున్నప్పుడు కోర్టు కేసునే కొట్టేస్తుంది. ఒకవేళ అడ్మిట్ అయిన తర్వాత మొత్తం అప్పుడు ట్రయల్ స్టార్ట్ అవుతుంది. దానికి పెట్టినటువంటి పిటిషన్లో హిమాంశురావు ఇక్కడ నుంచి అమెరికా లాంటి దేశాలకు పై చదువులకు పోయినటువంటి సందర్భాలను వాటిని కూడా మెన్షన్ చేసి ఉన్నారా? ఎందుకంటే లోకల్లో ఉన్నటువంటి సందర్భాన్ని వాళ్ళు చూసేయడానికి అవకాశం. నేను మెన్షన్ చేయడం జరిగింది. హిమాంశురావు గారు ఇప్పుడు అమెరికాలో చదువుతున్నారు కదా, మరి వారికి వారు చదువుకుంటుండ్రా, వారి నాన్నగారు చదివిస్తుండ్రా, దానికి కూడా ఆధారం వాళ్ళు చూపించాలని చెప్పిన. ఎందుకంటే అందుకంటే డెప్త్గా నేను పోలేను. ఎందుకంటే అదంతా కూడా వాళ్ళ పర్సనల్ ఇష్యూస్, నాకు తెలవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే నేను పోతే అది నేను వాళ్ళ యొక్క ప్రైవసీలోకి పోయినట్టు ఉంటుంది. కాబట్టి నాకున్న అనుమానాన్ని అక్కడి వరకు రాసి వదిలిపెట్టాను నేను. ఇప్పుడు చట్టాన్ని గౌరవించాల్సిన బాధ్యత నాకు ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వీళ్ళ అబ్బాయి కూడా అమెరికాలో చదువుకున్నాడు, అండర్ గ్రాడ్యుయేషన్కి వెళ్ళినట్టున్నాడు. కాబట్టి అతను కట్టిన డబ్బులు తనకు తాను కట్టుకున్నాడా లేకుంటే అబ్బాయి వాళ్ళ నాన్నగారు కట్టినరా కూడా ఆయన ప్రూవ్ చేసుకోవాలని చెప్పినాడు, అడగడం జరిగింది నేను ఇవాళ. అది దానికి కూడా వారు సమాధానం ఏం చెప్తారో చూడాలి. ఎందుకంటే వారి అబ్బాయి సంపాదించుకున్నంత మాత్రాన తండ్రి కట్టకూడదన్న రూల్ ఎక్కర్లేదు, కట్టచ్చు. అప్పుడు ఏంటంటే ఒకవేళ తండ్రి కట్టినప్పుడు మరి ఈయనకి ఇన్ని డబ్బులు ఎక్కడ ఇచ్చినా చూడాలి, అది కూడా చూపించాలి. అంటే ఇది కండిషన్ సప్లై అవుతుంది, అంటే అక్కడ కట్టుకుంటున్నాడు ఇక్కడ భూములు ఎట్లా కొంటున్నాడు అనేది అంతే కదా మరి. కాబట్టి దానికి దీనికి లింక్ ఉంటుంది, ఉండదని కాదు. సమర్థించుకునే విధానం ఉంటుంది, వాళ్ళు సమర్థించుకునే విధంగా వాళ్ళు సమర్థించుకుంటారు. దాన్ని ఏ విధంగా వాళ్ళ సమర్థన కరెక్ట్ కాదని చెప్పి ఏ విధంగా చెప్పాలో మేము చెప్తాం. జోష్యం చెప్పుకోవచ్చా అన్న, సిరిసిల్లకు బై ఎలక్షన్ రాబోతుంది అనేటువంటి జోష్యం? నాకైతే జ్యోతిష్కం రాదు. చట్టంలో ఉన్న లొసుగులు మాత్రం ప్రూవ్ అయితే తప్పకుండా బై ఎలక్షన్ అంటూ ఉండదు. అప్పుడు నన్నే డిక్లేర్ చేయమని కోరడం జరిగింది నేను. కాబట్టి బై ఎలక్షన్ అంటూ ఉండదు. అది ఒకవేళ నేను చేసిన ఆరోపణ రుజువైనట్టయితే నన్నే ఎమ్మెల్యేగా డిక్లేర్ చేయాలని కోరినా అదే చేస్తుంది కోర్టు కూడా. అనేక సందర్భాల్లో
ఇలా సెకండ్ ప్లేస్ లో ఉన్నటువంటి వాళ్ళకి అవకాశం ఇవ్వడం జరుగుతుంది. అవకాశం దొరుకుతుంది కాబట్టి నన్నే చేయడం జరుగుతుంది అంతే తప్ప. థ్యాంక్ యూ. ఇది కేకే మహేందర్ రెడ్డి చెప్తున్న మాటలు. ఖచ్చితంగా హైకోర్టు నుంచి నోటీస్ అయితే పోయింది. కేటీఆర్కు సంబంధించినటువంటి విషయంలో అఫిడవిట్లో హిమాంశురావుకు సంబంధించినటువంటి భూముల వివరాలు 36 ఎకరాలకు పై చిలుకున్నటువంటి భూముల వివరాలు అక్కడ ఎక్కడ కూడా పొందుపరచలేదు. అసలు ఆ భూములు ఎక్కడి నుంచి వచ్చాయి, దాదాపు ₹1 కోటి సంబంధించినటువంటి ఆస్తులు హిమాంశురావు ఎక్కడి నుంచి సంపాదించాడు, అసలు హిమాంశురావు తన యొక్క పేరు మీద ఉన్నటువంటి ఆ విషయాలలో మరి తండ్రి భాగస్వామ్యం ఉందా, ముత్తాతలు తాతల నుంచి వచ్చినటువంటి ఆస్తియా, అవన్నిటిని ఎవరిని కూడా పొందుపరచలేదు. ఎలక్షన్ కమిషన్ చెప్పినటువంటి రూల్స్ను బ్రేక్ చేయడం జరిగింది. అఫిడవిట్లో కనీసం ఎక్కడ హిమాంశురావు భూమిని అయితే పొందుపరచలేదు. కాబట్టి నా యొక్క పిటిషన్ చెల్లుబాటు అవుతుంది. ఖచ్చితంగా సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి నన్ను ఎమ్మెల్యేని చేయాల్సినటువంటి ఆవశ్యకతనైతే నేను నా యొక్క పిటిషన్లో పొందుపరచనేటువంటి మాటనైతే కేకే మహేందర్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. ఖచ్చితంగా 4 వారాలలో రిప్లై ఇస్తారా, లేదు అంటే మరి మరొక కొన్ని రోజులు పొడిగింపు కోసం అడుగుతారా, అసలు దీని విషయంలో ఎలా ముందుకు పోతారు కేటీఆర్, ఇవన్నీ అయితే చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.